అండి నమస్తే. ఈరోజైతే ఒక మంచి టిప్తో అయితే వచ్చేసాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి 107 మెంబర్స్ అని నిన్నైతే వీడియోలో అయితే చెప్పాను. ఈరోజైతే 108 మెంబర్స్ అయితే యాడ్ అయ్యారండి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక బౌల్లోకి మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నట్టుగా అలోవెరా అయితే మనము నీట్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి అయితే బాయిల్ అయితే చేసుకోవాలి లో ఫ్లేమ్లో. నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ జెల్ అనేది స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ జెల్లు అలానే అలోవెరా అనేది హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే చేస్తుందన్నమాట. నిన్నైతే నేను హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేయాలని అయితే చెప్పాను కదా, ఇక నేనైతే నిన్న ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఈరోజు అయితే హెయిర్ వాష్ అయితే చేస్తున్నాను అనమాట. అప్పుడు నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అలానే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఈ జెల్ అనేది మనం నీట్గా అయితే అప్లై చేసుకోవాలి. కంపల్సరీగా నిన్న వీడియో అయితే ట్రై చేయండి. నిన్న వీడియోలో పెట్టినటువంటి ఆయిల్ అనేది అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ ప్యాక్ అనేది యూజ్ చేసి హెయిర్ వాష్ చేయండి. ఇప్పుడు నేను నీట్గా అప్లై చేసేసుకున్నాను. తర్వాత హెయిర్ వాష్ అయితే చేశాను. చూడండి, చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా అయితే ఉంది హెయిర్. చూడండి, అలానే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్